విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత క్యాండిడేట్ మారిస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి బొత్స నివాసంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ సమక్షంలో విశాఖ ఎంపీ అభ్యర్థిపై కూడా చర్చ జరగడం విశేషంగా మారింది. ఎస్కోట్ ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉందని, అలా అని క్యాండిడేట్ మారిస్తే గెలుపు కష్టమేనని నిక్కల నాయుడు బాబు తేల్చి చెప్పారు. 2019లో సీట్ నేను కూడా అంతకుముందు కన్వీనర్గా చేశాను. గడప గడపకి తిరిగినటువంటి నాయకుడు, నియోజకవర్గం అంతా కూడా నాకు మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. బాగా తిరిగాం. ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల అతన్ని కడిమంటి శ్రీనివాసరావు గారిని తీసుకొని మా కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. సో మాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్యం కాబట్టి క్యాండిడేట్ ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం అందరూ కలిసి ఆర్ఎన్ఎస్లు పనిచేసి ఆయనకి గెలుపుకి దోహదపడింది. సో మాకు ప్రధానంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఏమీ వ్యతిరేకత లేదు. ఆ వ్యతిరేకత వచ్చినటువంటి వాళ్ళు కాదు ఎవరు కూడా. ఇందులో గుర్తించవలసినటువంటి అవసరం కూడా అదే. ఇక్కడ మేడం గారికి గ్రీటింగ్ చెప్పడానికి ప్లస్ ఇప్పుడు ఏదైతే మా కార్యకర్తలు అందరూ కూడా ఎంపీ మేడం అంటూ ఝాన్సీ గారికి వారు చెప్పుకున్నారు, ఈ ఎమ్మెల్యే గారికి మాత్రం మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళలేదు. సో ఇటువంటి వ్యక్తిని వద్దు, మార్చండి ఎవరినైనా సరే అనేది వాళ్ళందరూ కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రకటిస్తే అది అల్టిమేట్గా అందరమే కూడా కలిసి పనిచేస్తాం. దాంట్లోనే లేదు. రేపు మేము పని చేసినా సరే కింద ఉన్నటువంటి క్యాడర్ కానీ వాళ్ళు పని చేయాలి కదా. ఇప్పుడు మాతో కాదు కదా. ఇప్పుడు ఒక ఎంపీపీ పోటీ చేసినా, ఒక జడ్పీటీసీ పోటీ చేసినా, ఒక ఎమ్మెల్యే పోటీ చేసినా మాతో ఎలక్షన్ అయిపోదు. ఇప్పుడు మాతో వచ్చినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా పనిచేస్తేనే గెలుపనేది తథ్యం. ఇప్పుడు కూడా 100కి 100% కూడా ఏకీపించలేదు. కానీ రియాలిటీ ఆఫ్ పీపుల్స్ 70-80% వ్యతిరేకించేటప్పుడు మనం ఆలోచన చేయాలంటేనే వాళ్ళ తాలూకా ప్రయత్నం అనమాట. ఇప్పుడు మాకు కూడా రోజు బోల్డంత ఒత్తిడి చెప్తున్నారు. క్యాండిడేట్ మారిస్తే గెలుపు నల్లేరు మీద నత్తనడం మీద అయిపోతుంది. ఆ కాన్స్టిట్యున్సీ అంత మంచి కాన్స్టిట్యున్సీ. సో ఈయనకి ఇవ్వడం వల్ల గతంలోనే పొలిటికల్ అనుభవం లేకపోవడం వల్ల కొన్ని తప్పుదలు ప్రతి సర్పంచ్ ఎంపీటీసీలు కొద్దిగా హర్ట్ అయ్యారు. ఆ హర్ట్ అయ్యారు తర్వాత అతన్ని వాళ్ళందరూ కూడా ఓపెన్గా బ్రతికించిన తర్వాత మేము చెప్పినా సరే వాడు మానవభావాలు, ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతింటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది నేను చేయడానికి సిద్ధం. కానీ నా వెనకాతలు ఉన్నటువంటి చేయడానికి సిద్ధం కాదు కదా. గెలుపు కావాలనుకునేటప్పుడు మాతో పాటు వాళ్ళందరూ కలిసి రావాలి. కానీ మాతో కూడా కలిసి లేని పరిస్థితి. నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి మమ్మల్ని వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు.